శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అదే పెళ్ళిళ్ళు కానీ, అదే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కాకుండా మన ఆది ఆస్ట్రాలజీ చెప్పడం తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే కుంభరాశి అండి. కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశిలో మీ రాశిలోనే శనితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. అంటే 4th house లార్డ్ శుక్రుడు రాశిలో ఉన్నాడు కదా. విద్యలో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా 4th house లార్డ్ రాశిలోనే ఉంటే వాడు చక్కటి విద్య వస్తుంది, ఆస్తుపాస్తులు పెరుగుతాయి, అందంగా ఉంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ శని ఉన్నాడు. అంటే మీ రాశ్యాధిపతి శనితో కలిసి శుక్రుడు కాబట్టి కొద్దిగా కష్టపడితే కానీ ఏది కూడా సులభంగా రాదు అని అర్థమైపోట్ల. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయండి. ఏ పెద్ద ప్రాబ్లం కాదు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత శుక్రుడితో కలిసి రాహు 2వ భావంలో ఉన్నారు. రాహు 2nd భావంలోనే తప్పు, కానీ శుక్రుడు ఉన్నాడు 4th house లార్డ్, 2వ ఉన్నాడు. 2వ 4th house ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ తప్పదు, మీకు రాసి పెట్టుకోవచ్చు. చెప్పాను కదా, అప్పుడు రీజన్ కూడా చెప్పాను కదా. సో అదొకటండి. అది కూడా 28వ తారీఖు నుంచి మీకు జనవరి 28 తర్వాత నుంచి మీకు ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడితో కలిసిన రాహు ఔదార్యాన్ని, ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు. ఒకదాని తర్వాత ఒకటి విషయాలు, అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు ఒక సూక్ష్మ బుద్ధి కలిసి ఉండడము, విశేషమైన పలుకుబడి కలిగి ఉండడము. 2వ భావంలో శుక్రుడు గాత్రాన్ని ఇస్తాడు, మంచి పలుకుబడి ఇస్తాడు, గాత్రాన్ని, అలాగే పలుకుబడిని మంచి అద్భుతంగా చాలా బాగుందండి. మీకు శుక్ర ప్రభావం వలన, శుక్రరాహుల వల్ల ఫ్లైట్లోకి తిరిగే యోగాలు ఉండడము, ధనం పెరగడము, బంగారు ఆభరణాలు, విద్యలో ఆటంకాలు కలగకుండా చూడడము, గాయకులకి మంచి అవకాశాలు ఇవ్వడము 2nd భావంలో నుండి శుక్రుడే కారకుడవుతాడు. సరే, ఎందుకంటే శుక్రుడు కూడా రాహు శుక్రుడు తుల్యుడు అయిపోతాడు కదా. అంటే శుక్రుడు సమానుడు అవుతాడు. శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. అంటే శుక్రుడు మీకు రాశికి మంచిదే. ఆ రాహువే మమ్మల్ని ఫ్లైట్స్ ఎక్కిస్తుంటాడు. సరే, గురుడు కూడా ఉన్నాడు కాబట్టి గురుడు 4th భావంలో ఉన్నాడు, 2nd house లార్డ్. పరివర్తనలో ఉన్నారనమాట. పరివర్తన ఏంటంటే గురుడు హౌస్లోనేమో శుక్రుడు హౌస్లో గురుడు ఉన్నాడని అర్థం. వీళ్ళు ఇచ్చే రిజల్ట్స్, వాడు ఇచ్చే రిజల్ట్స్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో గురుడు 4th భావంలో ఉండడం వల్ల చదువుని ఇస్తాడండి, మాతృప్రేమను ఇస్తాడు, సంగీతంలో వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. సంగీతం పట్ల విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. విదేశాల్లోనూ ప్లస్ చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇస్తారు. మీరు ఇంత చదువు పట్ల అధికంగా బాగా రాణిస్తారు. ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటుంది. భూములు, వాహనాలు, గృహాలు, ఇంటిని నీట్గా ఉంచుకోవడాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా మీరు పూజ్యం పడతారు. 5th హౌస్లో కుజుడు. యాక్చువల్గా మీ లగ్నానికి కుజుడు మంచివాడు కాదు, కానీ 5మ స్థానంలో ఉండడం వల్ల, ఆయన కుజస్తంభన అవడం వలన
పైగా రిట్రగ్రేషన్ ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడండి. అంటే పిల్లలకి ఇబ్బంది కలిగించడము, మీ పిల్లలకి, మగ పిల్లలకి, అబ్బాయిలకి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం జరుగుతుంది. ఏమైనా పంచమభావంలో కుజుడు అంటే ఈ డెలివరీ ఆఫ్ టైంలో కొద్దిగా ఆపరేషన్స్ చేయడము, లేదా కొద్దిగా ఇబ్బంది పడ్డము ఇవి జరుగుతూ ఉంటాయి పంచమస్థల కుజుడు. పైగా కొంతమందికి మాత్రము ఈ స్టాక్ మార్కెట్ ఉంటారు సరే స్పెక్యులేషన్ వాళ్ళకి కలిసి వచ్చే అంశంగానే చెప్పచ్చు. ఎప్పటి నుంచి అది 21వ తారీఖు 21 జనవరి 21 వరకు కూడా అంటే సప్తమస్థల కుజుడు అంత మంచి రాజయోగ కార్యక్రమం మాత్రం కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భార్యాభర్తల విషయంలో కలిగిస్తూ ఉంటాడు. ఏదైనా సప్తమ స్థానానికి శని దృష్టి ఉంది. సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు. సప్తమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, సరైన సంబంధాలు కుదరకపోవడము, మీకంటే కొంతమంది బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు జాగ్రత్తగా చూసుకోవాలండి అనేవాళ్ళం ఇదివరకు. కేతువు అష్టమంలో ఉన్నాడు కదా, అమ్మ బాబాయ్ కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఒక పక్కన ఏలినాటి ప్రభావం, ఓ పక్కన కేతువు అష్టమంలో ఉన్నాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూ చేస్తూ ఉంటాడు అని అనుకున్నాం కదా. అది కాదు. ఎందుకంటే గురు దృష్టి సంపూర్ణంగా కేతువు మీద ఉంది. ఉండడం వల్ల ఈ లా రిలేటెడ్ లా అంటే అర్థం ఏంటంటే ఈ కొన్ని కేసులు అంటే సరే కోర్టు కేసులని సంథింగ్ చిన్న చిన్న ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడతారు. అంటే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. కేతువు అష్టమంలో ఉండి గురుదృష్టి ఉండడం వలనే అది ఖచ్చితం. అంతేకాకుండా పూర్వీక సంపాదించిన ఆస్తుపాస్తులు మీకు బాగా ఉంటాయి, సంపాదన ఉంటుంది, తలవంతలకు వచ్చే ఆదాయము, అదృష్టము, ఆరోగ్యము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, సేవకాజనం ఉండడము. అష్టమస్థానం ప్రభావం అదే కదండి. కేతు కుజసమానుడు కదా, కుజసమానుడైనా గురుదృష్టి ఉంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కదండి, భాగ్యాధిపతి ద్వితీయంలో వచ్చే స్థితిలో వస్తున్నాడు 28 నుంచి. అంటే మీ భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుంది, ధన సంపాదనలు పెరుగుతాయి అన్న సందేహం లేదు. అంతేకాకుండా అదృష్టము తోడవుతూ ఉంటుంది. విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా విదేశ పర్యటన జరిగి తీరుతుంది. అది కూడా 28 నుంచి మీకు బాగా ఫేవరబుల్ డేట్స్ అండి, అద్భుతంగా ఉంది. పైగా మీ చదువు రీత్యా బాగా వెళ్తారు. అంతేకాకుండా మీరు అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రాలు ఉన్న జరా అవి మీరు దర్శించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఒక గొప్ప అదృష్టం అండి. శక్తిపీఠాలు అంటాం కదా, అమ్మవారి శక్తిపీఠాలు అవి మీరు దర్శిస్తారు గురువు గారితోటి, పీఠాధిపతులతోటి. మానసాదేవి అమ్మవారు అవి దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత బాగుందండి. మీరు ఎక్కువగా తిరగడము ఎక్కువ జరుగుతుంటుంది, మంచి సంపదలు కూడబెడతారు. అంతే కదండి. మీ ఉద్యోగం చూసుకుంటేనా, ఉద్యోగంలో కూడా భద్రత బ్రహ్మాండంగా లేదు, బ్రహ్మాండంగా ఉంది. అంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, అలాగే విద్యా సంస్థలు, అంటే నాకు గుర్తుని చెప్తాను అనుకోండి, మీరు ఎక్కడున్నా ఏ జాబ్ చేస్తున్నా సరే ఆ జాబ్లో ఉత్తీర్ణత, భద్రత, సాఫ్ట్వేర్ రంగాలు అది మర్చిపోకూడదు. మన ఎందుకంటే మంచిది గురుదృష్టి కదా. ఆ రంగం ఎందుకు చెప్తాను సాఫ్ట్వేరు, వృశ్చిక రాశి కుజుడిది కాబట్టి కుజుడు బాగున్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ కుజుడు అన్నీ కూడా ఆయన తెలుసు కదా, మన కంప్యూటర్ సంబంధించిన వ్యవహారే కదా ఆయన కుజుడు ఉంటే, అందుకని వాళ్ళకి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగాల మంచి ప్రమోషన్స్ రావడము, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగంలో భద్రత కలగడము, పై అధికారులతో మెప్పు పొందడము, బ్రహ్మాండంగా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభంలో బుధుడు 11 5th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే ఆయుర్దాయం రీత్యా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పుత్ర సంతానం రీత్యా లాభాలు, అంటే ధనం రాబోతుంది. అంటే మీ సంతానం వలన, మీ కష్టపడి చదవడం వలన, అలాగే మీ షూటింగ్ల రీత్యా, సినిమాల రీత్యా, కళారంగం వలన, అలాగే మీకు చేస్తున్నటువంటి స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ వలన ధనయోగం కలగబోతోంది. అది షూర్, కరెక్ట్. కుజ దృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది లాభస్థానానికి. మీ అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ ఉంటే బాగుంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు వస్తూనే ఉంటుంది, ఆగదు. అంతేకాకుండా మీరు ఎక్కువగా బిజినెస్ బాగా డెవలప్ చేసుకుంటుంటారు, బుద్ధి బలంతో బాగా డెవలప్ అవుతుంది, చాలా అదృష్టవంతుడు. 12వ భావంలో రవితో కలిసిన బుధుడు, అంటే సప్తమాధిపతి 12వ భావంలో ఉంటే జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రవి బుధుల వలన సన్మానాలు మీకు జరుగుతాయి. ఆయన కూడా అష్టమాధిపతిగా అయ్యాడు కదా, అష్టమాధిపతి 12వ భావంలో కూడా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడండి. సో 24వ తారీఖు నుంచి మీకు ఏంటంటే రవి బుధుల కాంబినేషన్ వల్ల సన్మానాలు, మంచి వాటికి ఖర్చులు పడ్డాలు, ధ్వజస్తంభాలు, లేకపోతే దేవాలయాల సందర్శన,
చెరువులు బావులు తటాకాలు తవ్వించడం, ఈ రవి బుధుల కాంబినేషన్ చాలా చాలా బాగుంది. 12వ భావంలో యోగాన్ని ఇస్తారు తప్ప అవయోగాన్ని ఇవ్వరు. ఖర్చులు మాత్రం అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. 12th హౌస్లో రవి బుధులు, ద్వితీయ స్థానంలో శుక్రుడు. ఎంత డబ్బులు వచ్చినా అంత బాగా రెట్టింపుతాడు, మేము ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. పర్లేదులేండి, బ్రహ్మాండంగా ఉంటాం. సరే, కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి అమ్మవారు కానీ, మీకు ఇష్టం లలితా సహస్రనామాలు, లలితాదేవి అమ్మవారు ఎవరిని పూజించినా సరే మీకు అనంతమైనటువంటి పుణ్యఫలం, అంతేకాకుండా మంచి యోగం కలుగుతుంది. సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి, ముఖ్యంగా ఆరోగ్యంతో, సంపదలతోటి మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.